Welcome students and my dear parents. JW 2026 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ 27th నవంబర్తో క్లోజ్ అవుతుంది. డాసా 2026లో మీకు సీట్ రావాలంటే కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సో డాసాకు సంబంధించి స్టూడెంట్స్కి లోయెస్ట్ మార్క్స్ వచ్చిన మీకు మంచి బెస్ట్ కాలేజీలో సీట్స్ అయితే వస్తాయి. 12+ మార్క్స్ మీకు వస్తే చాలు ఎన్ఐటి వరంగల్లో మీకు సీట్ అయితే వస్తుంది. ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఎన్ఐటి వరంగల్ సంబంధించి ప్రతి బ్రాంచ్కి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను. ముఖ్యంగా ఎన్ఐటి వరంగల్ తెలుగు స్టేట్ సంబంధించి పేరెంట్ అండ్ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రియారిటీలో ఉంటుంది కాబట్టి ఎన్ఐటి వరంగల్ సంబంధించి ఈ వీడియో సెషన్లో మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను. డాసా 2026 సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు డాసాలో 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, సిఐడబ్ల్యూజీ, నాన్ సిఐడబ్ల్యూజీ. మీ ఎలిజిబిలిటీ దాన్ని బట్టి మీరు ఈ కేటగిరీస్లో సీట్స్ అయితే తీసుకోవచ్చు. సో సిఐడబ్ల్యూజీ, నాన్ సిఐడబ్ల్యూజీ ఏంటి మాకు తెలియదు అంటే కనుక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ సంబంధించి సిఎస్సిలోనే జాయిన్ అవ్వాలి మేము అనుకుంటే సిఎస్సిలో సిఎస్సి బ్రాంచ్ ఉంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ ఉంది, దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈసీఈ జాయిన్ అవ్వాలనుకుంటే ఈసీఈ అండ్ ఈసీఈ విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఉంది, త్రిబుల్ ఈ, మెకానికల్, కెమికల్, మెట్రాలజీ, ఇలా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్లో సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది క్లారిటీగా వినండి. ఇందులో ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ అయితే షఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎంతవరకు షఫుల్ అవుతుంది అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. బిఫోర్ దట్, డాసా 2026 జేఈ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ బేస్ చేసుకొని మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగానే మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు అప్లికేషన్ ఫామ్ నుంచి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడంతో పాటు యాక్చువల్గా మీరు కాలేజ్ జాయిన్ అవ్వాలన్న దానికి ఎన్ని మార్క్స్ రావాలి, ఆల్రెడీ మీ ప్రజెంట్ +12 క్లాస్ సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామినేషన్ సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంది, ఇండియా వైజ్గా మీకు కాంపిటీషన్ సంబంధం లేదు కాబట్టి అక్కడున్న ప్రిపరేషన్ ఇక్కడున్న ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వెయిటేజ్ ఎలా ఉంటుంది, మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది కంప్లీట్ గైడెన్స్ మీకు ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ గైడెన్స్ మాత్రమే, క్లాసెస్ అని కాదు. సో మీకు ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి డాసా 2026 సంబంధించి కంప్లీట్ గైడెన్స్, బ్రాంచ్ సెలెక్షన్, కాలేజ్ సెలెక్షన్, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, మీరు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి, మీకు 1-to-1 కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎన్ఐటి వరంగల్ సంబంధించి మీకు కలర్లో మెన్షన్ చేసింది సిఐడబ్ల్యూజీ కోటా, కలర్లో లేనివి వైట్ కలర్ ఉంది నాన్ సిఐడబ్ల్యూజీ కోటాకు సంబంధించిన సీట్స్. సో మరి ఎన్ని మార్క్స్ రావాలి అంటే కనుక ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. ఎన్ఐటి వరంగల్ సంబంధించి సిఎస్సి బ్రాంచ్ సిఐడబ్ల్యూజీలో 170 మార్క్స్ వస్తే సిఎస్సి బ్రాంచ్ సీట్ వస్తుంది. సిఎస్సిలో స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 163 మార్క్స్. ఫస్ట్ మీకు సిఐడబ్ల్యూజీలో ఒకసారి చూడండి ఏ బ్రాంచ్లో ఎన్ని మార్క్స్ రావాలనేది. ఈసీఈ 139, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 132, ఈసీఈలో విఎల్ఎస్ఐ టెక్నాలజీ 130, మెకానికల్ ఇంజనీరింగ్ 115, త్రిబుల్ ఈ బ్రాంచ్ 112, కెమికల్ ఇంజనీరింగ్ 104. సో నెక్స్ట్ ఇక్కడ నాన్ సిఐడబ్ల్యూజీలో చూసుకుంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 140. ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నాన్ సిఐడబ్ల్యూజీకి సిఐడబ్ల్యూజీకి మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి, కంపల్సరీగా కొన్ని బ్రాంచెస్కి ఉంటాయి కూడా. నెక్స్ట్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 129, ఈసీఈ 109, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 104. సో మరి ఇంకా మిగిలిన బ్రాంచెస్ విషయానికి వస్తే
నాన్ సిఐడబ్ల్యూజీలో ఈసీ విఎల్ఎస్ఐ టెక్నాలజీ 103 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 85 మార్క్స్, త్రిబుల్ 76 మార్క్స్. నెక్స్ట్ మళ్ళీ సిఐడబ్ల్యూజీలో బయోటెక్నాలజీ 72 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ 69 మార్క్స్, మ్యాథమెటిక్స్ బీఎస్సీ ప్లస్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ సైన్స్ 54 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 49 మార్క్స్, మెట్రాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 48 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ నాన్ సిఐడబ్ల్యూజీ 47 మార్క్స్, మెట్రాలజీ మెటీరియల్ సిఐడబ్ల్యూజీ 42 మార్క్స్, బయోటెక్నాలజీ సిఐడబ్ల్యూజీ 37 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ నాన్ సిఐడబ్ల్యూజీ 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ 12 మార్క్స్. జస్ట్ 12 మార్క్స్తో సీట్ అయితే రావడం జరిగింది. సో మీకు ఈ మార్క్స్కి జస్ట్ ఒక +or- 5 to 10 మార్క్స్ షఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. హైయెస్ట్ 15 మార్క్స్ కూడా షఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. టాప్ మార్క్స్లో అంటే అబోవ్ 100 దాంట్లో 15 వరకు చేంజెస్ ఉంటాయి +or-, బిలో 100లో 5 to 10 మార్క్స్ వరకు చేంజెస్ ఉంటాయి. ఇక్కడ 12 మార్క్స్ ఇంకా 5 మార్క్సే డిఫరెన్స్ ఉంటుందండి. 12 దగ్గర జస్ట్ 1 or 2 మార్క్స్ +or- అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అటెంప్ట్ చేసే షిఫ్ట్ బేస్ చేసుకొని మార్క్స్ అయితే కొంతవరకు షఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ మార్క్స్ మీరు +or-లో తెచ్చుకోగలిగితే కన్ఫామ్గా మీకు డాసా 2026లో సీటు గ్యారంటీగా వస్తుంది. మీకు ఎన్ఐటి వరంగలే కాదు, మిగిలిన టాప్ కాలేజెస్లో సీటు సిఎస్సి బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది రావాలి అంటే కనుక అరౌండ్ 150+ మీరు ఉంటే కన్ఫామ్ సీటు మీదే. ఇక్కడ ఎన్ఐటి వరంగల్లోనే మీకు ఆల్మోస్ట్ 140, నాన్ సిఐడబ్ల్యూజీలోనే 140 ఉంది, సిఐడబ్ల్యూజీ 170 ఉంది. అంటే మీరు 150 క్రాస్ చేశారంటే ఎన్ఐటి తిరుచిరుపల్లిలో కూడా మీకు సీట్ వస్తుంది. ఇంకా టాప్ కాలేజెస్ టాప్ 10లో రావాలంటే జస్ట్ మీరు ఒక 120+ ఉంటే చాలు కన్ఫామ్గా సీట్ అయితే వస్తుంది. అంతకంటే తక్కువ వచ్చినా ఇంకా టాప్ మంచి కాలేజెస్ అయితే ఉంటాయి, బెస్ట్ కాలేజెస్. వాటిలో ఏది మీరు చూజ్ చేసుకోవచ్చు అనేది మీ బ్రాంచ్ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఇప్పుడు సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచెస్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, సిఎస్సి డేటా సైన్స్ ఉంది. మీరు సిఎస్సి రిలేటెడ్ కాకపోతే ఈసీఈ తీసుకోవచ్చా, త్రిబుల్ తీసుకోవచ్చా, మెకానికల్ తీసుకోవచ్చా అన్న దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు 100+లో ఉంటే చాలు కన్ఫామ్గా సీట్స్ అయితే రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మెకానికల్ త్రిబుల్ బ్రాంచెస్, కెమికల్ బ్రాంచెస్ అయితే మీరు అబోవ్ 60+లో ఉంటే చాలు సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంత తక్కువ మార్క్స్లో మీకు సీట్ వస్తుంది కాబట్టి దీనికి కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయ్యి మార్క్స్ స్కోర్ చేసుకుంటే బెస్ట్ కాలేజీలో కన్ఫామ్ సీట్ మీదే ఉంటుంది. ప్రిపరేషన్కి సంబంధించి వెయిటేజ్ మీకు కంపల్సరీగా కావాలి. వెయిటేజ్ లేకపోతే కూడా కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ మీరు మీ కంట్రీకి సంబంధించిన ప్రిపరేషన్ ఇక్కడ ఉన్న కాంపిటీషన్ తగ్గట్టుగా అయితే ఉండకపోవచ్చు. చాలా లో కాంపిటీషన్లోనే అక్కడ టీచింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి క్లియర్గా చదువుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.